పెంచుకోవడానికి సిద్ధమయ్యి చేసుకున్నాము. అన్ని తెలిసిన శ్రీవర్షిని, ఇంత నాలెడ్జ్ ఉంది, ఒక బీటెక్ స్టూడెంట్, చూడడానికి అందంగా ఉంది, నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, నీకు ఏ లోపం లేదు, మంచి కుటుంబం ఉంది. ఇవన్నీ వదులుకొని ఒక అఘోరి నాగసాధు కోసం నీ ఇల్లు వదులుకొని, నీ ప్రపంచాన్ని వదులుకొని, నీ చదువును వదులుకొని, నీ ఫ్రెండ్స్ని వదులుకొని, నీ ఊరును వదులుకొని, నువ్వు పుట్టిన గడ్డను వదులుకొని ఎక్కడో మహారాష్ట్రలో పోయి అనాథ వ్యక్తిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకెందుకు శ్రీవర్షిని? అనాథ నాకేం చేసుకోలేదన్నా. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటారా, ఇప్పుడు నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ, ఇదిగో మీ రిలేటివ్స్ ఇలా మాట్లాడకు, మీ ఫ్రెండ్స్ వద్దు, వాళ్ళని వదిలేసేయి అని చాలా ప్రశంసలు వస్తాయి. సో అలా ఎందుకు, నేను ఒక తోడు ఉన్నట్టు ఉంటది కదా ఈమెకి, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది అనుకుని మేము పెళ్లి చేసుకున్నాం ఇష్టపడి. ఇదే లైఫ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, అఘోరికి ఎందుకు ఇవ్వాలి? ఏమో ఈమెకి ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ప్లస్ అందం అంటారా, ఇవాళ ఉన్నట్టు జీవితాంతం ఉంటాము అని గ్యారంటీ లేదు కదన్నా. ముసలాలు అవ్వాల్సిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ అందం అనేది ప్రతిరోజు చూసుకోలేము. సరే, మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్దాం. అఘోరి కంటే ముందు మీరు గతంలో ఎవరినైనా లవ్ చేసి ఫ్రెండ్షిప్ చేసి ఉన్న ట్రాక్ రికార్డ్ ఉందా శ్రీవర్షిని మీకు? లవ్ అదేం చేయలేదన్నా, నాకే ప్రపోజల్స్ ఎక్కువ వచ్చినాయి. ఎన్ని వచ్చి ఉండొచ్చు? మేబీ బాగానే వచ్చింది అన్న, ఒక 15-20 ఎక్కువే అనుకోవచ్చు. 15-20 మందిలో ఒక్క అబ్బాయి కూడా నచ్చలేదా నీకు? అఘోరి మాత్రమే నచ్చిందా? నాకు లేదు, నాకు ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కరిది మా ఇంట్లో షేర్ చేసుకునేదాన్ని. ఇలాగ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు, మా పేరెంట్స్ తో కూడా ఒక అబ్బాయి మాట్లాడారు అనమాట, ఇలా పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని అని చెప్పచ్చా. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కృష్ణ శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు.